హాయ్ ఫ్రెండ్స్, పల్లెసీమ ముచ్చట్లకు స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి వరి పంట సాగు కోసం తయారు చేసినటువంటి పొలం అండి ఇది. ఈ విధంగా నీళ్ళతో ఎందుకు నింపుతారంటే భూమిలో తేమ శాతం ఎక్కువ ఉంచుకోవడానికి ఈ విధంగా నీళ్ళతో నింపుతారు. ఇట్లా నీళ్ళతో నింపడానికంటే ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి దున్నుకుంటారు. అట్లా దున్నినప్పుడు ఏదైనా కలుపు మొక్కలు అట్లాంటివి ఉన్నప్పుడు చనిపోయేసి భూమిలో సారాన్ని బాగా పెంచుతాయండి. రెండోసారి ఎందుకు దున్నుతారంటే ఫస్ట్ సారి దున్నినప్పుడు ఏదైనా మిగిలిపోయిన కలుపు మొక్కలు అవి ఉంటే బాగా దున్నుకునేసి చదును చేసుకుంటారు. అట్లా చదును చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక దారం సహాయంతో గట్లు కట్టుకుంటారు. అట్లా గట్లు కట్టేసి స్క్వేర్ టైప్లో కట్టేసి నీళ్ళతో ఫుల్గా నింపుతారు. అట్లా నింపిన తర్వాతనే మన వరి గింజలు ఏవైతే ఉంటాయో వాటిని చల్లుతారనమాట. అప్పుడు వరి నార అనేది బాగా తయారవుతుంది. సమృద్ధిగా బాగా నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వరి నార అనేది కూడా ఖచ్చితంగా హెల్తీగా బాగా వస్తుందండి. అది భూమి సారాన్ని బట్టి కూడా బాగా మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వచ్చిన వరి నారుని ఈ విధంగా నాటి వరి తర్వాత 30 రోజులకు వరి అనేది ఏర్పాటవుతుంది అనమాట. ఈ రైతు అనే అతను ఎక్కువ వరి బాగా వేశాడండి ఈసారి. ఇతనికి మంచి దిగుబడి రావాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే మన దేశానికి ఫస్ట్ రాజు ఎవరంటే రైతేనండి నాకు తెలిసినంత వరకు. మనం మామూలుగా బయటికి వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి బియ్యం కొనుక్కొచ్చుకునే అన్నం తినేసి కొంచెం పారేస్తా అట్లా ఉంటాం చాలామంది. అట్లా మీకు దయచేసి ఎవ్వరు కూడా మనం తినే ఆహారాన్ని గౌరవించుకుందాం. ఎక్కడే కానీ అన్నం అనేది పారేయొద్దండి. ఎందుకంటే ఒక బియ్యపు గింజ మన నోటి దగ్గరికి రావాలంటే అది ఎంత కష్టమో ఒక రైతుకు మాత్రమే ఆ కష్టం తెలుసు. ఎందుకంటే మేము పల్లెల్లో ఉంటాం, మాకు దగ్గరగా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ రైతు పడే కష్టం మాకు తెలుసు కాబట్టి మీకు చెప్తాను. మీరు ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే బయట మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం అన్నం కోసం ఎంతమంది అన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో. మనం కొంతమంది ఉండి పాడేసే వాళ్ళము చాలామంది ఉంటారు మనలో. ఆ విధంగా ఎవరు కూడా అట్లా అన్నాన్ని పారేయద్దు. ఎందుకంటే దొరికి తినలేని వాళ్ళు కొంతమంది అయితే దొరక్క ఎంతో కష్టపడే వాళ్ళు కొంతమంది. నాకు తెలిసినంత వరకు మనం తినే ఆహారాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. అదేవిధంగా మనకి ఇది ఇంత మంచి ఆహారాన్ని ఇస్తున్న రైతుకు ఖచ్చితంగా మనము రుణపడి ఉండాలి ఎప్పుడు. కాబట్టి రైతుని ఎప్పుడు మనం గౌరవించుకోవాలండి. ఈ పంట మాత్రం చాలా సమృద్ధిగా పండి ఆ రైతుకు మంచిగా దిగుబడి రావాలనేది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు బాగా గాలి వీస్తూ ఉంది ఈ వరి పంట దగ్గర. ఆ నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల వచ్చే తెమ్మ తర్వాత వచ్చేసి ఆ మట్టి వాసన అనేది అస్సలు చెప్పసక్యంగా లేని అంత మంచి అనుభూతిని నాకైతే ఇచ్చిందండి. ఎందుకంటే ఆ మట్టి వాసనను ఆస్వాదించడం అనేది మామూలు విషయం కాదు. నేను ఇక్కడ ఈ వీడియో తీసే చుట్టుపక్కల పూర్తిగా వరి పంట వేసున్నారు. ఈ రైతులందరికీ మంచి జరగాలి, మంచిగా దిగుబడి రావాలనేది నేను కోరుకుంటున్నాను. చాలా హెల్తీగా ఉంది వరి పంట మాత్రం. బాగా మొక్కలు కూడా చూడండి ఎంత సమృద్ధిగా ఎంత బాగున్నాయో. అసలు చాలా చాలా హెల్తీగా ఉండేవి. ఈ పిలకలు కూడా చాలా బాగా నాటినట్టున్నారు వాళ్ళు. బాగా వరి పంట మంచిగా సాగు రావాలని నేనైతే నిజంగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా రైతుకి. చూడండి ఎంత బాగుందో. చూసినంత దూరం పూర్తిగా వరే నాటి ఉండాలండి ఈ దగ్గరలో. మేము ఉండే పల్లెలో ఉంది కాబట్టి మాకు దగ్గరగా తెలిసిన వాళ్ళది అయితే నేను ఈ విధంగా తీసుకుంటాను వీడియో. చూడండి ఎంత బాగుందో వరి పంట. మధ్య మధ్యలో ఈ విధంగా దారి కూడా పెట్టుకుంటారంటే గట్లు ఉంటాయి కదా, నేను చెప్పాను కదా ఫస్ట్ గట్టి పెట్టుకుంటారని. ఈ గట్టి అనేది దారి కోసం యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే గట్టుకు మధ్యన అట్లా స్పేస్ ఉండడం వల్ల ఎక్కువ వైరస్లు బ్యాక్టీరియాలు కూడా రాకుండా వరి అనేది కాపాడుకునేదానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టైం టు టైం అనేది వీళ్ళు మందులు అవి కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ వరి సాగుకు వైరస్లు అవి అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి చూసుకునే ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనేది మందులు కొట్టుకునేసి వరి అనేది మనకి ఇస్తారండి ఆహారం కోసం. ఇది వచ్చేసి మనకి ఈత చెట్టు అండి. మీకు ఇలా ఎంతమందికి ఇది ఈత చెట్టు అని తెలుసు కామెంట్ చేయండి. ఇది వచ్చి ఎక్కడే కానీ ఒక పిందె కాయ కానీ ఎక్కడే కానీ లేదు. మొత్తం అన్ని ఆకులన్నీ చుట్టుకోండి దీనికి. చూసేదానికి పెద్ద చెట్టుగానే ఉంది కానీ ఎక్కడ కూడా ఒక గింజ కూడా నాకైతే కనిపించలేదండి. చూశాను మొత్తం ఈత చెట్టు ఇది. చూడడానికి ఏమో బాగానే ఉంది కానీ ఎక్కడ కూడా ఒక గింజ కూడా లేదు. మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రైతు కోసమైనా కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.